వెల్కమ్ టు తేజ70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణ, ఏడాదిలోనే సమైక్య పాలన, నాటి పరిస్థితులు, అప్పుల పాలైన సాగు సర్కారు సాయం అందాక ప్రాణాలు తీసుకున్న రైతులు, ప్రభుత్వం ఆర్డర్ లేక నేతలన్న ఉరికోయలుగా మారున్న మగ్గాలు, ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు మరణం, విద్యార్థులు పిట్టల రాలుతున్న పట్టని ప్రభుత్వం, ఏడాదంతా గుండెకోతే, రాలిన ఆశలు కూలిన ఇండ్లు, ప్రజలు బేజారు, పాలన బేకారు, ఏడాది పాలన బిగ్ ఫెయిలర్ గా కాంగ్రెస్ పాలనంతా డంబచారం, నీది సుపరిపాలన ప్రజలు చెప్పేలా ప్రజలు ఎవరు చెప్తలేరని కదా నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు, సంపాద పెంచడం చేత కాక ప్రజలకు పంచలేక అడ్డదుడ్డంగా వాగుతున్నావు. రేవంత్ రెడ్డిపై హరీష్ ఆగ్రహం. రేవంత్, నీకు దమ్ముంటే, రైతుల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే, నీది నిజమైన ప్రజాపాలన అయితే సంపూర్ణ రుణమాఫీ చెయ్యి, వరంగల్ డిక్లరేషన్ పూర్తిగా తప్పకుండా అమలు చెయ్యి, అప్పుడు రైతు పండుగ చేసుకో, అప్పుడు నీ పాలన విజయవంశాలు జరుపుకో. నీ ఏడాది పాలనంతా పైన పటారం లోన లొటారం, మొత్తం డంబచారం. ఈ ఏడాది పాలన ఓ పెద్ద ఫెయిలర్, సుదిమినంత భూమి కూడా ఇయ్యం, మమ్ముల్ని చంపేసినా సరే జాగను ఇడ్చిపెట్టం, తెగీచి చెప్తున్న లక్షన్న గిరిజన కుటుంబాలు. మరో 497 ఎకరాల భూసేకరణ, 2 రోజుల్లో సర్కారు రెండో నోటిఫికేషన్, లక్షర్లలో మొత్తం 607 ఎకరాల భూసేకరణ. రేవంత్ జాగిరా 20 లక్షలు నేను ఇస్తామనడం ఏమిటి, తమ ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి. ఎకరానికి 10,000 రైతు బంధు ఇవ్వలేని ప్రభుత్వం 35,000 కోట్ల బోనస్ ఇస్తుందా? మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీత. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సర్కారు కేసు, బీఆర్ఎస్ గురుకుల్ బాటపై ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసులు సిరిగడ్డ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు, తమకు సమాచారం ఇవ్వకుండానే క్యాంపస్ లో వచ్చారనే ఆరోపణలతో ప్రవీణ్ కుమార్ పై దాదాపు సెక్షన్ 447 మీద కేసు నమోదు. అన్నదాతలో చలో ఢిల్లీ, ఈ నెల 6న ఢిల్లీకి పాదయాత్ర, తగిన రాష్ట్రంలో అసెంబ్లీకి మార్చు, రైతు సంఘాల నేతల ప్రకటన, అన్నదాతల డిమాండ్లపై కేంద్రం పట్టించుకోపోవడంపై ఆగ్రహం, వాణిజ్య సిలిండర్ పై మళ్లీ బాధుడు, 16.5 కేంద్రంపై వరుసగా 5 నెలల ధర పెంపు, 5 నెలల్లో దాదాపు 172 పైన ధర పెంపు, పలు జిల్లాలో పెంగల్ వర్షాలు, తుఫాను ప్రభావంతో వానలు, రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన రాష్ట్ర ఉష్ణోగ్రత. కృష్ణా చౌదం, రాష్ట్ర సర్కార్ మౌనం, శ్రీశైలం ఖాళీ, ప్రస్తుతం ఉన్నది 122 టీఎంసీలే, యాసంగి తాగునీటికి మళ్లీ కటకటే, పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నుండి మళ్లింపు, ఈ ఏడాది 190 టీఎంసీలు పైగా తరలింపు, సాగర్ కుడి కాలువతో రోజు 9,000 క్యూసెక్ల లేఖలతో దులుపుతున్న కృష్ణా బోర్డు, రేవంత్ సర్కారుకు తీరుపై రైతు మండిపాటు. మాలాల సింహగర్జన, ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సింహగర్జన సభకు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. 7 నక్సల్ ఎన్కౌంటర్. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది, ఇటుపక్క అన్నదాతలు, విద్యార్థులు మరియు చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు మరియు మాజీ సర్పంచ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే వ్యక్తం చేస్తుందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే అన్నదాతలు అంటే లక్షల ప్రాంతంలో జబర్దస్తిగా ప్రభుత్వం ప్రజల నుంచి భూమి లాక్కుంటుంది, కానీ లక్షల ప్రజలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లో మేము కొంచెం జాగా కూడా ఇవ్వమని చెప్పి స్పష్టం చేశారు. అంటే దాదాపు 607 ఎకరాల భూసేకరణ అక్కడ చేయాలి, దాదాపు 20 లక్షలు ఎకరానికి ఇస్తామన్నా కూడా కొంతమంది రైతులు ఒప్పుకుంటున్నారు, కానీ కొంతమంది రైతులు ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి పైసలు వద్దు, మాకు ఎలాంటి కంపెనీలు వద్దు, మా భూములు మాకు ఉంచండి అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు అంటే నిరుద్యోగుల విషయంలో కూడా చాలా మంది విద్యార్థి సంఘాలు ఈ సంవత్సరము ధర్నా చేపట్టారు. అంటే కొంతమంది నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, కొంతమంది రిజర్వేషన్ విషయంలో కావచ్చు, విద్యార్థులకు నిరసన తాగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉచిత బస్ పథకం కింద దాదాపు ఆటో డ్రైవర్ అసోసియేషన్ అందరూ కూడా ఉపాధి కోల్పోయామని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నా చేపట్టారు. అదేవిధంగా అక్కడ ఆటో డ్రైవర్ల డిమాండ్ ఏంటంటే, దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్ పథకం నుంచి మేము చాలా వరకు నష్టపోయాం, కాబట్టి మాకు నష్టపరిహారం చొప్పున నెలకు 6,000 నుంచి 7,000 రూపాయలు మా డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి ఆటో డ్రైవర్లు కూడా అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నారు. దీని సందర్భంగా ఆటో డ్రైవర్ల అసోసియేషన్లు కూడా ఈ నెల డిసెంబర్లో కూడా కొన్ని బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లు ఈ మధ్య గురుకుల్ పాఠశాలలో కూడా దాదాపు అనారోగ్య సమస్యలతోని చాలా వరకు కూడా విద్యార్థులకు అస్వస్థత మనకు గురవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన, గురుకుల్ పాఠశాలలో దాదాపు రోజు రోజుకు జరుగుతున్న ఈ విద్యార్థుల భోజనం విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా భయోబాంధులకు గురవుతున్నారు. అదేవిధంగా మాజీ సర్పంచుల బిల్లు అంటే కేసీఆర్ హయాంలో కూడా చాలా వరకు కూడా మాజీ సర్పంచులు తన సొంత డబ్బులు పెట్టుకొని
గ్రామ అభివృద్ధి కోసం కొన్ని బిల్లులు కూడా పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే దాదాపు చూసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ ప్రకారంగా ఇటుపక్క అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్, ఇటుపక్క అధికారం లేని అంటే ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. అంటే ఏమని అడుగుతుంది అంటే దాదాపు 5 విషయంలో ప్రతిరోజు పేపర్లో మనకు వినిపించేది ఏంటంటే 5 విషయాలు బాగా గమనించుకోవాలి. 1, అన్నదాతలకు మరణాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. అదేవిధంగా 2, విద్యార్థులు అంటే నిరుద్యోగుల సంఖ్య ప్రజల్లో పెరుగుతుంది. అది ఇంకో ఏంటంటే ఆటో డ్రైవర్ల అసోసియేషన్ అంటే ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోతున్నారని దాని గురించి. 4, చేనేత కార్మికులు కూడా రోజు రోజుకు మరణాలు పెరుగుతున్నాయని. ఇంకోటి మాజీ సర్పంచ్ విషయంలో కూడా ఇప్పటి వరకు బిల్లు పెట్టలేదు. ఇంకోటి 6వది ఏంటంటే దాదాపు గురుకుల విద్యార్థులు అంటే గురుకుల పాఠశాలలో కూడా ఎవరైతే మధ్యాహ్న భోజనం విషయంలో చాలా వరకు కూడా అవినీతి జరుగుతుంది. మధ్యాహ్న భోజనంలో కొన్ని ఫుడ్ పాయిజన్లు కూడా అవుతున్నాయి సంబంధించిన విషయాలు మనకు కనిపిస్తుంది. ఇటు చూసుకున్నట్లయితే ఆహార విషయంలో అంటే గురుకుల పాఠశాలలో అయితే మధ్యాహ్న భోజనంలో అనారోగ్య సమస్యలు పిల్లలకు వస్తున్న విషయంలో దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బీఆర్ఎస్ సంబంధించిన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కేసు నమోదైంది. అంటే సెక్షన్ 447 కింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కేసు నమోదైనట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గురించి అంటే నిన్న జరిగిన మీటింగ్ అనేది జరిగింది, మాలాల సంఘ మీటింగ్ అనేది జరిగింది. దాంట్లో స్పష్టంగా కూడా మాలాల సంఘ అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు అందరు కార్మికులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బిల్లు సంబంధించిన కొన్ని ఒప్పందాలు జరిగాయి. దీని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతోని ఎస్సీ సంఘాలకు కొంచెం అన్యాయం జరుగుతుందని సందర్భంగా ఈ మీటింగ్ జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు ఎలాంటి అన్యాయం జరగకూడదని మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతుల ఒక మహాధర్నా రాబోతుంది. అంటే ఢిల్లీలో రైతులందరూ కూడా మరొకసారి హర్యానా, పంజాబ్ సంబంధించిన అన్ని రైతులు కూడా మళ్ళొకసారి ఐకమత్యం అవ్వబోతున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో గతంలో కూడా 3 years బ్యాక్ రైతులందరూ కూడా ధర్నా చేశారు. అప్పుడు ఢిల్లీ అంతా కూడా చాలా వరకు రైతులందరూ ఐకమత్యం అయ్యారు. ఇటు చూసుకున్నట్లయితే రైతుల యొక్క డిమాండ్ ఏంటి అంటే ఇక్కడ హర్యానా, పంజాబ్ అన్ని రైతులకు సంబంధించిన ముఖ్య డిమాండ్ ఏంటంటే మాకు రైతుల భూములు మేము కాపాడుకోవాలి, మాకు రైతులందరూ కూడా పెన్షన్ ఇవ్వాలి, రైతులకు ఛార్జ్ విషయాలు అంటే ఎలక్ట్రికల్ విద్యుత్ రంగంలో మాకు ఎలాంటి ఇబ్బంది కలగదు, వాళ్ళకు ఛార్జీలు పెంపకూడదు, సో మా పంట విషయంలో కూడా మాకు న్యాయం జరగాలి, పండించిన పంట విషయంలో మాకు న్యాయం జరగాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సిలిండర్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఈ నెల నుంచి మళ్ళా దాదాపు 17 రూపాయలు సిలిండర్ రేటు కూడా పెరగనుంది. అంటే మనం మాట్లాడుకున్న ప్రకారంగా సబ్బుల రేట్లు కూడా పెరిగాయి. అదేవిధంగా ఇవాళ సిలిండర్ రేటు కూడా పెరుగుతుంది. చూసుకున్నట్లయితే శ్రీశైలం బ్యారేజ్ నుంచి దాదాపు ఈ సంవత్సరం 190 TMCల నీళ్లు ఆంధ్రాకి వెళ్ళినట్లు మనకు కనిపిస్తుంది. దాదాపుకు రోజు 9,000 క్యూసెక్ల నీళ్లు ఆంధ్రాకు తరలిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే తెలంగాణ రైతులకు అన్యాయం జరిగే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఏడాదంతా గుండెకోతే నిరుద్యోగులు మొదలు హైదరాబాదులు గురుకుల విద్యార్థుల వరకు కూల్చివేతలు, తొలగింపులు, ఏకవాత హడావిడి నిర్ణయాలు, అసభ్యత విధానాలు, బెదిరింపులు, నిర్బంధాలు, అరెస్టులు, అర్ధరాత్రి ఆగడలు, వెరిసి కూలిన పేదలంతా రోడ్డు పాలన జీవితాలు, గాల్లో కలుస్తున్న విద్యార్థి ప్రాణాలు. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలందరూ కూడా ఏడుస్తున్నట్టు. దీంట్లో దాదాపు రైతులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, గురుకుల్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అంటే దాదాపు తెలంగాణ ప్రజల్లో 50 నుంచి 60% ప్రజలు బాధతో గురైనట్టే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులు గ్రూప్ 1 విషయం నోటిఫికేషన్ విషయంలో మాకు అన్యాయం జరిగిందని కన్నీటి చుక్కను గారుస్తున్నారు. అదేవిధంగా ఫ్రీ ఉచిత బస్ పథకం వల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా తన ప్రాణాలు కోల్పోయాయి. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉచిత బస్ పథకం వల్ల మా బతుకులన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చాయని చెప్పుకొచ్చారు. అదేవిధంగా చేనేత కార్మికులు కూడా కేసీఆర్ హయాంలో మాకు మంచి పనితీరును, రోజువారీ పనితీరును కల్పించారు, ఇప్పుడు మాకు పనులు లేక మా జీవితాలు రోడ్డుపైకి వచ్చాయని చెప్పి చేనేత కార్మికులు కూడా ఏడుస్తున్నారు. అదే క్రమంలో హైదరాబాద్ మొత్తం కూడా తన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి రూపాయి కట్టుకున్న ప్రజలందరినీ కూడా ఇల్లుని మొత్తాన్ని కూడా కూల్చి ఆ ప్రజల జీవితాలు రోడ్లపైకి తీసుకొచ్చారు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలని చెప్పేసి రోడ్డు పైన కూర్చొని ఏడుస్తున్నారు. దాదాపు హైదరాబాద్ విషయంలో మూసీ సుందరీకరణ అంటే హైదరాబాద్ మొత్తం కూడా మూసీ సుందరీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వల్ల 100,000 మంది ఇల్లు కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే హైడ్రా వల్ల దాదాపు చాలా మంది ప్రజలు ఒక ఇల్లును కోల్పోయారు. అయినా కూడా ఇంతమంది ప్రజల ఒక కన్నీరుని చూసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఇటుపక్క రైతుల విషయంలో కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్నదాతల కోసం కావచ్చు,
చేనేత కార్మికుల విషయంలో కావచ్చు, సర్పంచ్ విషయంలో కావచ్చు, ఖచ్చితంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరణాన్ని ముందే చెప్పే డెత్ క్లాక్. ప్రాణం ఉన్న జీవులను మరణం తప్పనిసరి. మనలో చాలా మందికి మనం చనిపోయే రోజు ఉందని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఏమవుతుందని చెప్పి చాలా వరకు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ కోసం ఆస్ట్రాలజీ సంబంధించిన శాస్త్రవేత్తలు, కొంతమంది న్యూమరాలజీ సంబంధించిన శాస్త్రవేత్తలు మన జీవితం ఎలా ఉండబోతుందో చెప్తారు. అదే విధంగా మీరు పుట్టిన రోజును కూడా మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. కానీ మీరు ఎప్పుడు మరణించబోతున్నారో మీకు తెలుసా? అవునండి, మీరు విన్నది నిజం. మీరు ఎప్పుడు మరణించబోతున్నారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా? సో సామాన్యంగా మనం జన్మించిన రోజు మనకు స్పష్టంగా గుర్తుంటుంది, కానీ మరణించే రోజు మనకు గుర్తుండదు. కాబట్టి AI నుంచి ఒక కొత్త యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరే డెత్ క్లాక్. ఈ డెత్ క్లాక్ ద్వారా మనం ఎప్పుడు మరణిస్తాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎలా? ఇది యాక్చువల్లీ మనము రోజువారీ ఆహారం ఎలా తీసుకుంటాం, రోజువారీ ఎన్ని గంటలు పడుకుంటాము, రోజువారీ పనులు, రోజువారీ వ్యాయామంని ఈ యాప్లో డీటెయిల్స్ ఇవ్వడంతో మనం ఒక మరణ డేటు టైంతో సహా ఇస్తుందంట. దీనికి సంబంధించిన ఇయర్లీ ప్రీమియం తీసుకున్నట్లయితే $40 మీకు ఈ డెత్ క్లాక్ అనేది ఉంటుంది. దీంతో మీరు ఏ రోజు మరణించబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది.